ఓం శ్రీమాత్రే నమః. మార్చి 3 చంద్రగ్రహణం పౌర్ణమి. పాటించాల్సిన నియమాలు. 2026 మార్చి 3వ తేదీ అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి తిథి కూడా ఏర్పడింది. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఈ పౌర్ణమి రోజునే గ్రహణం ఏర్పడింది. గ్రహణం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్చి 3వ తేదీ మంగళవారం రోజు కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని రకాల పరిహారాలను పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందులోనూ గ్రహణం రోజున వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:40 వరకు గ్రహణ సమయం ఉంటుంది. మన భారతదేశంలో కనిపించే సమయం సాయంత్రం 6:20 నుండి 6:27, 3 గంటల 27 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం ప్రారంభం కాకముందే భోజనం చేయాలి. అలాగే మీరు వండిన ఆహారం పైన గరికను కానీ తులసి ఆకులను కానీ వేయండి. లేకపోతే ఆహారం కలుషితం అవుతుంది. గ్రహణం సమయంలో పూజా గదిని మూసేయాలి. గ్రహణం సమయంలో దేవుడి పటాలను ముట్టుకోకూడదు. అలాగే దేవాలయాలకు వెళ్ళకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం శుభ్రం చేయలేని వారు ఇల్లంతా గంగా జలాన్ని చిలకరించండి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత పూజా గదిలో ఉన్న దేవుడు పటాలను శుభ్రంగా తుడవాలి. ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవి బీజమంత్రాన్ని చదివితే మీ కుటుంబానికి కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నెల రోజుల్లోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక పాల్గొన పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షంతో విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చేసే పూజలకు లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని లక్ష్మీదేవి వరాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చేసే పూజలు నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతుంటాయి. పౌర్ణమి రోజున దీపారాధన చేసే సమయంలో లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదువుతూ లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి. అంటే ఒక తెల్ల కాగితం తీసుకుని దానిపైన మీ కోరికను రాసి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ పాల్గొన పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది. మన ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు అందరూ భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు.
కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం చేకూరుతుంది. సర్వ పాపాలన్నీ వినాశనమై స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు కలబంద మొక్కను నాటుకుంటే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి. కలబంద మొక్క ఎంత ఏపుగా పెరిగితే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి ప్రాప్తిస్తుంది. మీ ఇంటి సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు కలబంద మొక్కను నాటుకోండి చాలు. మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోండి. పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. నరదృష్టి ప్రభావం ఉండదు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తుంచకూడదు. ఈ రోజున సాయంత్రం సమయంలో ఉపవాసం ఉంటే చాలా మంచిది. మన హిందూ ధర్మ శాస్త్రాల్లో తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తాము. కాబట్టి పాల్గొన పౌర్ణమి రోజున ఒక తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. విపరీతమైన అదృష్టం వరిస్తుంది. ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, గడ్డం గీసుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా పాల్గొన పౌర్ణమి రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు. ఈ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ రోజున తులసి చెట్టుకు నీళ్లు పోసి తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ శక్తివంతమైన పాల్గొన పౌర్ణమి గడియల్లో లక్ష్మీదేవిని పూజించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.